దుబాయ్ షేక్ ఫ్యామిలీ మీకు వెల్కమ్ చెప్తుంది. ఎలాగుంది దుబాయ్ షేక్ ఫ్యామిలీ? సాగర్ చూడడానికి వచ్చింది, ఇక్కడ ల్యాండ్ అయ్యింది. అదిగోండి సాగర్. హాయ్ ఫ్రెండ్స్, దుబాయ్ షేక్ ఫ్యామిలీ ఒక ప్లేస్కి వచ్చింది. గెస్ట్ చేయండి, ఫస్ట్ గెస్ట్ చేయాలి, ఎక్కడో చెప్పాలి. రెడీ 1 2 3. సాగర్ వచ్చింది దుబాయ్ షేక్ ఫ్యామిలీ. ఎక్కడ వచ్చింది? ఫ్లైట్ వేసుకొని సాగర్ వచ్చింది. అదే డైరెక్ట్ ఎక్కడే దిగాం, వెనకాల ఎయిర్పోర్ట్ ఉంది, అక్కడ ల్యాండ్ అయ్యింది ఫ్యామిలీ. సాగర్ చూడడానికి మంచిగా వచ్చింది. చూపించాలని చూపిస్తున్నాం. అది చాలా కష్టపడి, ఇంకో కొండలు కోన్లు రాళ్ళు రప్పలు, ఇదిగో ఇదిగో కాళ్ళు ముళ్ళు కూడా గుచ్చిపోయినాయి అనమాట. ఆ ముళ్ళు గుచ్చుకొని ఆ ముళ్ళు తీసుకొని మరి మీకోసం చూపించడానికి వస్తాం అన్నమాట. ఓకే, వీడియో కనుక నచ్చితే తెలుసు కదా, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పైకి తీసుకురండి. ఏంటి ఓకేనా? మీకు మొత్తం వీడియో అంతా పెడతాను, చూడండి. గట్టిగా లైక్ చేయండి తమ్ముళ్ళు. లవ్ యూ. చూసారు కదా, ఇక్కడ ఇది నాగార్జున సాగర్ డ్యామ్ అనమాట. ఆ డ్యామ్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు వాటర్ తక్కువ ఉండడం వల్ల మనకి మేము కూడా అంత కిందకైతే దిగగలిగాము, లేదంటే ఇదంతా వాటర్తో ఫుల్ అయి ఉంటుందంట. ఇప్పుడైతే వాటర్ చాలా తక్కువ ఉందండి. దాని గురించి అయితే మేము వాటర్ దగ్గర కంటే రాళ్ళు రప్పలు నడుచుకుంటూ భలే ఎంజాయ్ చేసామండి. చూసారు ఎంత దగ్గరికి వెళ్ళిపోయామంటే అసలు ఆ రాళ్ళు అన్నవే మాకు కంటికి తెలియలేదన్నమాట. ఇప్పుడు చూస్తుంటే అమ్మో నేనేనా ఇలా వెళ్ళిపోయినా అనిపిస్తుంది అనమాట మాకైతేనే. చూస్తారు కదా, పెద్ద పెద్ద బండరాళ్ళు ఉండే అవన్నీ కూడా. అంటే ఇవన్నీ కూడా వాటర్లో ఉంటే ప్లాన్ అక్కడికి వెళ్దామని. చూసారా చాలా లోతు. ఈ వాటర్ లేకపోవడం వల్ల ఈ రాళ్ళు అవి తెలుస్తున్నాయి. వాటర్ లేకపోవడం వల్ల ఇదంతా కూడా ఎండిపోయి ఇదంతా ప్లేస్ అంతా తెలుస్తుంది. అందుకే అంటారండి, దేవుడు నీరు పల్ల మెరుగు, నిజం దేవుడు ఎరుగు అంటారు. నిజంగా ఆ సామెత అందుకే వచ్చిందేమో. నీరు లేకపోతే ఇదంతా ఇంత బాగుందా అనిపిస్తుంది మనకి. నీరు ఉండుంటే అమ్మో ఇంత భయంగా అనిపిస్తుంది మనకి. చూసారు కదా, అక్కడ ఎంత ఎత్తు చూసారా కింద ప్లేస్ ఒకసారి మీరు గమనించండి. వాటర్ లేక డ్రై అయిపోయేది అంతా కూడా. ఒకటి కదా, అసలు ఇంతవరకు ఇంత వాటర్ లేకుండా ఎప్పుడు కూడా సాగర్ డ్యామ్ అనేది లేదటండి. ఈసారి మరి ఎందుకో వాటర్ తక్కువగా ఉంది, చాలా తక్కువ ఉందన్నమాట. సౌండే మనకు వినిపిస్తూ ఉంటుందంట, అక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఏం నాకు తెలియలేదండి అసలు. డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోవాలి, చూడాలి అని ఒక సంతోషం అంతే. అలా వెళ్ళిపోయిన రాళ్ళు రప్పల స్పీడ్ అప్ అయిపోయాం. ఇప్పుడు చూస్తుంటే ఇదంతా నాకు భలే ఆశ్చర్యంగాను భయంగానే అనిపిస్తుందండి. అప్పుడు మేమేనా ఇంతలా వెళ్ళామా అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తుంటే పైన అక్కడ ఏంటో అది ఉంది చూసు. అప్పుడేం తెలియలేదు నిజంగా. ఒకటే కనిపిస్తుంది. వెళ్ళామా చూసామా అంతే. రెండు ఉన్నాయి. చూసారు కదా ఎలా ఉందని. నిజంగా అదంతా వాటర్ ఉంటే ఆ మధ్యలో ఉన్న ప్లేస్ అంతా మునిగిపోతుందటండి. ఆ ప్లేస్ అంతా మొత్తంగా పై గట్టు వరకు వచ్చేస్తున్నట్టు వాటర్ అయితే మనకి. అక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ వరకు వచ్చేస్తున్నట్టు. చూడండి బ్రిడ్జ్ ఉంది కదా, చేపలు పట్టుకొని తింటాయి. అక్కడ ఏమైనా చూసారా ఎలా ఉందో ప్లేస్. ఇక్కడ చాలా కష్టం.
ఇక్కడే అలాగే ఫస్ట్ ఉంది కానీ అప్పుడే చిన్న కాలు జారిన సాగర్లో ఉంది అనమాట. ఇలా బాగాలేదు. ఏముంది అక్కడ చిన్నగా కాలు స్లిప్ అయినా ఇలా స్కిడ్ అయినా సాగర్లో ఉంది అనమాట. ఇప్పుడు నవ్వు వస్తుంది. ఆల్మోస్ట్ అక్కడ పడ్డారండి, నవ్వు వచ్చింది అనమాట. మా అవి చేయి పట్టుకున్నాడు పాపం, అయినప్పటికీ పడ్డాను. అది నవ్వు వచ్చింది నాకైతేని. అవేమో ఉన్నాయి ముళ్ళు కింద గుచ్చుకుంటున్నాయి అంటారు కదా వాటిని. బట్టల్ని పట్టుకుంటూ ఉంటాయి. ఎక్కడైనా ఉంటాయి, అక్కడనే కాదు ఎక్కడైనా ఉంటాయి. చీలగట్టలు ఎక్కడైనా ఉంటాయి. చిన్ని పడవలో ఉంది కదా, దాని పేరు ఏంటో నాకు ఐడియా లేదండి. మీకు కనుక తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి దాని పేరేంటి అనేది. మా అభి అయితే సాహసం చేస్తానంటున్నాడు, వద్దని చెప్తున్నా వెళ్ళలేదు. మా అబ్బాయికి ముద్దులు బావమరిది అనమాట. తను డీసెంట్ పర్సన్, అసలు ఇప్పుడు ఉండవలసిన పిల్లాడు కాదు, చాలా డీసెంట్ పర్సన్, చాలా యాక్టివ్ పర్సన్. నువ్వు వదిలమ్ములు, మేము వద్దన్నా కొన్ని ఎక్కిసాడు నాకు పర్లేదు. అది అది అంటే వీడియో ఎక్కిసాడు ఆల్రెడీ, వద్దని చెప్తున్నాను నేను. అయినా సరే ఆంటీ అని నువ్వు నన్ను కూడా అడిగాడు, బాబు నేను రానమ్మా అని చెప్పాను. అవి అటు ఇటు కదులుతాయి, మనం ఒకవైపు అడిగేస్తే ఒకవైపు పడిపోతుంది. మధ్యలో బ్యాలెన్స్డ్గా కాయాలి దాన్ని. బ్యాలెన్స్ తప్పిందో సాగర్లో మునక తప్పదు. అలా అనిపించింది. అవి ఇంకెక్కువ అన్నా అదిగోండి మా అవి ట్రై చేస్తా. బ్యాలెన్స్ చూసుకుంటున్నాడు. కొద్దిగా టచ్ ఈతలో మీరు బట్టి లేకపోతే యాక్చువల్గా ఎక్కడ దాకా కూడా వాటర్ నుంచి అందరం బయటకు వస్తున్నామండి. సరే ఇక్కడ వేరే మళ్ళీ పవర్ ప్లాంట్ ఉంది, అది కూడా చూసొద్దామని చెప్పేసి బయటకు వచ్చేస్తున్నాము. ఇదంతా కూడా వాటర్లో మునిగి ఉంటుంది. యాక్చువల్గా ఓల్డ్ బ్రిడ్జ్ అయితే మునిగిపోద్ది, కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ మునిగిపోద్ది. న్యూ బ్రిడ్జ్కి అయితే ఆఫ్ వస్తుంది అన్నమాట. జాగ్రత్త జాగ్రత్త అమ్మా. షేక్ ఫ్యామిలీ అంటే మామూలుగా ఉండదు మరి. షేక్ ఫ్యామిలీ షేక్ కాడిచ్చేస్తాం. ఓయ్ చూసారు కదా మొత్తం స్టెప్లు. ఇదైతే చూసేసి వెనక్కి వస్తున్నాము. షేక్ చేస్తే వెళ్తుందా? జాగ్రత్త, చాలా షార్ప్గా ఉన్నాయి అండి. మేమందరం కలిసి నాగార్జున సాగర్ వచ్చాము. నాగార్జున సాగర్లో ఒక పార్ట్ చూసాము, ఇది రెండో పార్ట్కి వచ్చాము. లోపలికి వస్తున్నాము. వచ్చే కొద్దీ నడిచే కొద్దీ అన్నీ రాళ్ళు తగులుతున్నాయి. అలవాటు ఉన్నాళ్ళేమో నడుస్తున్నారు. రాళ్ళు గుట్టలు ఇవన్నీ దాటుతున్నారు. వాళ్ళు నడిచే వాళ్ళు అలవాటు ఉన్న వాళ్ళేమో నడుస్తున్నారు, అలవాటు లేని వాళ్ళేమో ఎక్కుతున్నారు. వాటర్ ఫాల్స్లో నీళ్ళు వర్షాలు లేక నీళ్ళు లేదంటే అంతా నిండిపోద్ది. నీళ్ళు లేక వెలవెలబోతుంది నాగార్జున సాగర్ కెనాల్. చాలా లోపలికి వెళ్ళిపోయింది. దాదాపు లాకుల దగ్గరికి వెళ్ళిపోయాం మేమంతా కలిసి. నడుస్తూనే ఉన్నారు పిల్లలందరూ కలిసి. నేను నడిచాము, ఎంత నడిచినా కానీ రావట్లేదు. చూసుకొని వెనక్కి రివర్స్గా వచ్చేసి రోడ్డు ఎక్కేసాము. ఇంకేంటి చెప్పాలి. చూసారా ఇప్పుడు పైకి ఎక్కుతున్నాం, ఎక్కలేకపోయినా ఎక్కుతున్నాం. నా ఆఫ్కి అయితే బ్యాటరీ అయితే ఫుల్ డౌన్ అయిపోయింది. కానీ నేనే చేయి పట్టుకొని రా 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 అని
లాక్కొస్తున్నాను. వెనక బావ మాట్లాడుతున్నారు. ఫ్యామిలీ మీకు బావకి బావ వీడియో తీస్తుంటే బావతో ఉప్పర్ మీటింగ్ వేస్తున్నాను అనమాట. ఉప్పర్ మీటింగ్ వేసుకుంటా ఎక్కుతున్నాను. వచ్చేసాం లాస్ట్కి అయితే ఎక్కడానికి. ఇక్కడ చూడండి మా ఇద్దరికైతే పెద్ద మా పిల్లలు ఈ నాగార్జున సాగర్ పై నుంచి కింద నుంచి పైకి ఎక్కడానికి కష్టపడుతున్నారు. కష్టపడి ఎక్కి 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 చాలా కొండలు ఎక్కినట్టుగా ఇబ్బంది పడిపోతున్నారనమాట. మా కూతురు, కోడలు, అల్లుడు ఎక్కేస్తున్నారు. ముసలోళ్ళం మేమే ముందు ఎక్కేసాం. కష్టపడ్డందుకు ఫలితం దక్కినందుకు రోడ్డు ఎక్కేసాం మేము. అన్నపూర్ణాన్ని చేయబట్టి పైకి లాగేశారు డ్రైవర్ గారు. పొద్దుపోయింది. రోడ్డు మీద కొంచెం దూరం బాగా ఫ్రెష్గా ఉందని చెప్పేసి నడిచేసేసాము. మా వదిన గారు మాట్లాడుతున్నారు. మేము కొంచెం ముందుకు వెళ్ళాము. వాళ్ళు నాగార్జున సాగర్ రావటం ఫస్ట్ టైం అయ్యేసరికి కొంచెం వాతావరణం బాగా నచ్చి వాతావరణం అంతా బాగా నచ్చింది వాళ్ళకి. అంతా ఎక్స్ప్రెషన్ చేస్తున్నారు, వాళ్ళ ఫీలింగ్ పంచుతున్నారు. చూడండి. కనిచూపు మేరలలో మేము ఎక్కడా కనిపించలేదు. అక్కడి నుంచి చిన్నగా ఆంధ్ర నుంచి ఆంధ్ర దాటేసాము. తెలంగాణ బోర్డర్లకు ఎంటర్ అయ్యాము. నాగార్జున సాగర్లో సగం ఆంధ్ర, సగం తెలంగాణ. తెలంగాణలో కరెంట్ ఆఫీస్, పవర్ ఆఫీస్ ఉంది. నాగార్జున సాగర్ కెనాల్ అక్కడికి వచ్చాము. చిన్న వాటర్ ఫాల్స్, వర్షాలు ఉన్నా లేకున్నా చిన్న వాటర్ ఫాల్స్ ఎప్పుడు నిత్యం వస్తూనే ఉంటాయి. అక్కడికి వచ్చాక మా పిల్లలు మేము అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసి చిన్నపిల్లల్లా ఆటలాడాము. అది ఆపేసి అంతా చల్లగా ఉంది. టైం 5 అయింది, 5 దాటింది. మా అబ్బాయి అభి అయితే మాత్రం నీళ్ళలో చిన్న చిన్న రాళ్ళు వేసుకుంటూ అన్నపూర్ణను ఫుల్గా తడిపేశాడు. కానీ అన్నపూర్ణను చూపించలా. మా వదిన గారు అయితే మరీ పసిపాపలా కూర్చొని చెట్లల్లో నీళ్ళల్లో చిందులేస్తూ ఉంది. ఆమెకున్న టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఆ ఒక్కసేపు ఎంత ఫ్రీగా ఫ్రెష్గా ఉన్నారంటే అంత ఫ్రెష్గా ఆడుకున్నారు. చూడండి ఎలా ఆడుతున్నారు. మేము ధైర్యం చేసి దిగుదాం అనుకున్నాం కానీ మా బట్టలు తడిచిపోతాయని మేము దిగలేదు. మా వదిన గారు మాత్రం డేర్ అండ్ డాషింగ్ లేడీ. ఫుల్గా దిగేసి తడిసేసి బాగా ఆడేసుకొని దాదాపు 1 గంట పాటు నీళ్ళల్లోనే ఉన్నారు. కొత్త ప్రాంతం బాగా ఉంది, తనకు చాలా నచ్చింది. పిల్లల కాడికి ఎక్కువ మా వదిన గారే ఆటాడారు. చిన్న పిల్లలు ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నారో చూడండి. ఈ లొకేషన్లో మంచిగా ఆవిడ ఎంజాయ్ చేస్తున్నారు. రాజమౌళి అయితే మంచి పాట కట్టేవాడు, కానీ టయానికి దొరకలేదు మనకు పిలిపిద్దామన్నా కానీ. ఉంటేనా ఏం చక్కగా బాహుబలి సినిమాలో తమన్నా సాంగ్ వేసేవాళ్ళు. పచ్చబొట్టేసి అనే పాట పెట్టి నెంబర్ 1 పాట ఇచ్చి రాసేవాళ్ళు. కానీ మాకు పాటలు రాయటం రాలేదు. నేను చూస్తున్నాను కానీ ట్రై చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదనమాట. అలా ఆడుతున్నారు. మేము ఏం చేస్తామంటే సైలెంట్గా కూర్చొని చూస్తూ ఉన్నాం, ఎంజాయ్ చేసుకుంటాం. కానీ వాతావరణం బాగా చల్లగా ఉండేసరికి బాగుంది ఆ ఏరియా మొత్తం. మాకు ఏం చేయాలో తెలియట్లేదు అనమాట ఆ టయానికి. మా పిల్లలు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. అయినా సరే ఆవిడ ఒక్కతే ఎంజాయ్ చేస్తున్నారు. చూస్తా 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 మనం ఎంజాయ్ చేసే టైం కాదు అనేసి నేను వదిలేశాను. ఏం చేస్తా, ఫ్రీ బర్డ్గా ఉండాలి, లేదంటే ఇబ్బంది పడాలి. అందుకనే సైలెంట్గా ఉన్నాం మేమైతే. మా అమ్మాయి నీళ్ళల్లో దిగితే మా ఆయన అరుస్తారేమో. మా వదిన గారు అలా అలా జలకాలు ఆడుతుంటే టయానికి ఒకటి వచ్చింది. దాని పేరు క్రాప్, అంటే తెలుగులో పీత అంటారు కదా, అది వచ్చింది. చాలా పెద్దగా ఉంది, కానీ దాన్ని కూడా చూడట్లేదు ఆవిడ. ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. కాకినాడ ప్రాపర్టీస్కి ఈరోజు బాగా ఫ్రీగా ప్రశాంతత, ఎంజాయ్, ఎనర్జెటిక్ దొరికేసరికి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. సరేలే అక్కడి నుంచి చిన్నగా నేను నడుచుకుంటూ వెళ్ళాము. నడుచుకుంటూ నాగార్జున సాగర్లోని కరెంట్ ఆఫీసు
పవర్ ఆఫీస్. అక్కడి నుంచి కరెంటు మన ఆంధ్రప్రదేశ్లో సగం వరకు కరెంట్ సప్లై అవుతుంటుంది అనమాట. ఆ ఏరియాకి వచ్చాము. జనరల్గా అయితే అక్కడ ఎవరికి పర్మిషన్ చాలా రేర్గా ఇస్తారు, దొరకదు. మనకి రికమెండేషన్ ఉండాలి, రికమెండేషన్ ఉంటేనే పంపిస్తారు. మేము చాలా దూరం నుంచి వచ్చామండి అనేసరికి అక్కడ ఆఫీసర్ గారు వచ్చేసి, సరే అంత దూరం నుండి వచ్చారు కాబట్టి వెళ్ళండి అని చెప్పి, మా టైం అనుకోవటమే అది, టయానికి వచ్చి ఆయన పర్మిషన్ ఇచ్చారు. వచ్చేసాము లోపలికి. లోపల మేము కూడా ఇన్ని సంవత్సరాల నుంచి మేము నాగార్జున సాగర్లో ఉంటున్నాము, పవర్ ఆఫీస్లోకి ఎప్పుడూ రాలేదు. వాళ్ళ అదృష్టమో మా అదృష్టమో నాకు తెలియదు. కాకినాడ ప్రాపర్టీస్కి మాత్రం ఎలో ఇచ్చారు. చూడండి వాళ్ళు ఎలా వెళ్తున్నారు, చిన్నగా నడుచుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో ఉన్నారన్నమాట. గ్రూప్గా వెళ్తే బాగుండదు అనుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క చోట చిన్నగా నడిచేవాళ్ళు, చిన్నగా స్పీడ్గా నడిచేవాళ్ళు, స్పీడ్గా పక్కల చూసేవాళ్ళు చూసుకుంటా, అలా ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియా టైప్లో నడుస్తూ వచ్చాం. లోపలికి రావడానికి కూడా పర్మిషన్ ఇవ్వాలి అంటే ఇంకా మాకు పూర్తిగా పర్మిషన్ ఇవ్వలేదు. సగం వరకే నీళ్లు జల ఉత్పత్తి కాడికే మాత్రమే వచ్చాము. లోపలికి పంపిస్తే బాగుండేది, కానీ అతను పర్మిషన్ ఇవ్వలేదు. మా కోతి చేష్టాలు చూసి అంతవరకే ఇచ్చారు. ఇస్తే బాగుండేది. చూడండి నీళ్ళు బాగా లోతులో ఉంటాయి. అక్కడికి వెళ్ళేసరికి ఆ నీళ్ళని చూస్తే మాకు భయం వేస్తుంది. పిల్లలు వెళ్ళి తొంగి చూస్తారని చెప్పేసి నేను అరిచాను. వాళ్ళు మా మాట వినే వాళ్ళేం కాదు, వెళ్తానే ఉన్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళగానే గార్డ్ గారు వెనక్కి రండి లోపలికి వెళ్ళొద్దు అన్నారు. అక్కడే ఆగిపోయారు పిల్లలంతా. చాలా ప్రశాంతంగా చూసాము మొత్తం. లోపల పవర్ ఆఫీస్లోకి ఇంకా అంటే మనకి పర్మిషన్ కావాలి అని చెప్పేసి మనం ఇంకా కనుక్కోలేదు. కనుక్కుంటే మాత్రం ఇంకా లోపలికి వెళ్ళిపోయే వాళ్ళం. ఏందో ఊరక చూడటానికి అని చెప్పేసి వచ్చాము. కానీ నాగార్జున సాగర్లో నీళ్ళు లేక వెలవెలబోతుంది. ఉంటే మాత్రం ఫుల్గా వచ్చి ఆ ఫ్లోటింగ్కి, ఆ సౌండ్కి గుండెల్లో రైళ్ళు పరిగెడుతుంటాయి అన్నమాట. చూసే ధైర్యం ఉన్నా కానీ ఆ సౌండ్కి మనకి చెవులల్లో పడుతుంటే భయం తనకు తానే వచ్చేసిద్ది. మనం కనుక్కోలేమన్నమాట ఏంటి ఈ భయం వేస్తుంది అని. మళ్ళీ వెనక్కి రిటర్న్ అవుతున్నాము. చూడండి నీళ్ళల్లో చేపల కోసం కొంగొచ్చి చేపలను అందుకోవటానికి ట్రై చేస్తుంది. షేక్ వార్ ఫ్యామిలీ బయటకు వచ్చేసి చూడండి, షేక్ వార్ ఫ్యామిలీ వాళ్ళు పరిచయం చేసుకున్నారు. తిరిగి మంచి ఎండలో తిరిగారు. ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసారు. అలసిపోయారు. చాలా రిస్క్ చేశారనమాట ఎర్రటెండలో. చాలా కష్టపడి. కాకపోతే కాకినాడ ప్రాపర్టీస్కి పర్మిషన్ రావటం అంటే రికార్డ్ అయిపోయింది. తొందరగా ఇవ్వరు. తెలంగాణకి ఆంధ్రాకి గొడవలు జరుగుతున్నప్పుడు నేపథ్యంలో తొందరగా పర్మిషన్ ఇవ్వట్లేదు లోపలికి పంపించడానికి. కానీ వాళ్ళ లక్ ఏంటంటే ప్రాపర్టీస్కి, కాకినాడ ప్రాపర్టీస్ కాబట్టి పంపించేశారు. అక్కడి నుంచి బయలుదేరి చిన్నగా బ్రిడ్జి దగ్గరకు వచ్చాము. చూడండి దాంట్లో కెరటాలు చూడండి ఎలా అలలో వచ్చి తేలుతున్నాయో. పైన ఉన్న చందమామ కూడా కానొస్తుంది. నాగార్జున సాగర్ ఆ వెలుతురికి, ఆ నీళ్ళల్లో కెరటాలకి, గాలికి మా వాళ్ళు సేద తీరుతున్నారనమాట. రిలాక్స్ అయ్యారు. మేము చాలా తిరిగి వచ్చామని చెప్పేసి రిలాక్స్డ్గా ఉండి ఫోటోలు దిగుతున్నారు. చీకటి పడింది అయినా సరే వాళ్ళకి వెళ్ళటానికి మనసు రావట్లేదు. ప్రశాంతంగా రోడ్డు మీద నిలబడి ఫోటోలు దిగుతూ ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, మా డ్రైవర్ గారు కూడా అనుకున్నారు. ఆయన సెల్ఫీలు దిగారు. మాకు విచిత్రం ఏంటంటే అండి, మేము ఎగ్జైట్మెంట్ కాకుండా డ్రైవర్ గారే ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోయింది. చాలా ఎంజాయ్ చేశారు అతను కూడా. మా అభి, నేను, ఆకాంక్ష, మా వదిన గారు, కిరణ్ గారు, అన్నపూర్ణ గారు. చూడండి ఫ్రెండ్స్, ఇలా మా వాళ్ళ మనం అంతా కలిసి 2 పార్ట్లే చూసారు. వీళ్ళు 3వ పార్ట్ చూడటానికి టైం సరిపోలేదండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ టచ్ చేయండి.